నంద్యాల వెంకటాచలం కాలనీలో సమీర్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంట్లో టెర్రస్ పై నిద్రిస్తున్న సమీర్ ని గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి నరికి చంపారు. రంజాన్ మాసం కావడంతో ఉదయమే నిద్ర లేపడానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. హత్యకు గురైన సమీర్ ను చూసి పోలీసులకు తల్లి సమాచారం అందించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. హత్యకు వివాహేతర సంబంధమా లేక ఏవైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది. పాలిష్ కొడతాడు డోర్లకి. సాయంత్రం కూడా చికెన్ పకోడా చూసుకుంటుంటారు. వాళ్ళ డాడీ చికెన్ సెంటర్ ఉంది, సాయంత్రం కూడా చికెన్ పకోడా ఇస్తాడు. ఏం జరిగింది అసలు? ఏం జరిగింది సార్, ఒక వారం కింద ఫోన్ అట్నే పండుకుంటే ఫోన్ తీసుకెళ్లారు. ఇప్పుడు హఠాత్తు ఇటు జరిగింది. ఏం జరిగిందేమో దేవుని తెలియాలా. రుచులు వచ్చిన సార్లు వచ్చినారు, రాసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా పడుకుంటే ఏదో జరిగింది తెలుస్తుంది. ఏమో ఎవరి జోలికి పోడే పిల్ల అబ్బాయి ఏమన్నా గట్టిగా చెప్పినా మూసుకొని వెళ్ళిపోతాడు. మాట్లాడే ఛాన్స్ చాలా మెత్త పిల్లడు. ఏం జరిగింది